కళమ్మ కర్ణాకాలు నల్గొండ నుంచి వచ్చి కిడ్నీ ప్రాబ్లం ప్రార్థన చేయించుకున్నాము, పూర్తిగా తగ్గిపోయింది. రా 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 పట్టుకో 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 జాగ్రత్త. జీసస్ పట్టుకో, గట్టి పట్టుకో. ఆమేన్. మీ అమ్మ అత్తగారా? ఆమేన్. రైట్ రైట్ పట్టుకో. చెప్పు, ఏమైంది నీకు? మంచిగానే సారా. అయిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కాళ్ళు ఆచినాయి. కాళ్ళు లోపల కాళ్ళు ఇప్పుడు మంచిగా అయిపోయినా చూపిస్తున్నా చూడండి. కిడ్నీ ప్రాబ్లం అంట. ఇంకెవరన్నా ఉన్నారా మీ వాళ్ళు? ఎవరు ఉన్నారు ఇంకా? మా పాప ఉంది. నీ కూతురు. ఇంకా ఈమెకి కొడుక? ఆయన ఎవరు? మా బావ. ఈయన మీ బావ. ఈమె నీకేమైతుంది? అమ్మ. మీ అమ్మగారా? మీ కూతురుకి కాళ్ళు నొప్పి ఉంది కదా? ఓకే, మీరే. ఓకే ఓకే, సబ్బులు కొట్టాం గట్టిగా. ఇప్పుడు మీ అమ్మ కదా? అవును. క్రియాటిన్ ఫస్ట్ 1.7 ఉంటుంది, ఇప్పుడు 1.1 వచ్చినాయి. 1.1 అది అసలు. సబ్బులు కొట్టండి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది ఆవిడ? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇంత ముందు ఉండే. చాలా అంటే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల క్రితం ఉండే సార్. ఇది 15 సంవత్సరాల క్రితం ఉండే. 15 సంవత్సరాల క్రితం కిడ్నీ ప్రాబ్లం ఉందా? దేవుని నమ్ముకుంది 15 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. నొప్పి మళ్ళీ వచ్చిందా? మళ్ళీ క్రియాటిన్ మళ్ళీ పెరిగింది. ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేసుకున్నాక తగ్గిపోయిందా? స్పాన్సర్ చేసుకున్నాక. అవునాయి గారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఏం పేరు నీ పేరు? మళ్ళీ చెప్పు. కళమ్మ. మీది ఎవరది? 5 సంవత్సరాల కింద కాళ్ళు ఆసినాయి. కాళ్ళు వాపులు. కాళ్ళు ఆస్తుంటే అట్టనే పేరుకుపోతూనే ఉన్నా, వస్తూనే ఉన్నా. నూనె గట్ట రుద్దుకుంటూనే ఉన్నా. రుద్దుకుంటుంటే ఇక ఉంటుంటే ఇక కాళ్ళు ఇట్లా ఆస్తున్నాయిందని హాస్పిటల్ పోతే మరి కిడ్నీల ప్రాబ్లం అని చెప్పిండ్రు. చెప్తే 4 పోయి 7 అయ్యింది. 7కు పోతే మళ్ళీ అది పెడతారు కదా కిడ్నీలు కడుగుతారు. 8 వస్తే అది పెడతారు అని అన్నాడు. సర్లే అని ఇడికొచ్చినాక నాకు మంచిగా స్వస్థత కలిగింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు నిజాలే చెప్పాలా? సైతాన్ శోధిస్తుంది. అది వదిలే. కిడ్నీల సంగతి. కిడ్నీలు అంటే ఇప్పుడు ఒక్క చెస్ట్ ఉందంట, ఆ చెస్ట్ చేయాలని డాక్టర్ చెప్పిండు. ఓకే, మమ్మీ పూర్తిగా హ్యాపీయా? మమ్మీది పూర్తిగా హ్యాపీనా? చప్పలు కొట్టండి గట్టిగా. 7 అలా వెళ్ళిందంటే సాక్షి చెప్తాను వచ్చింది. మీరు సాక్షి చెప్తాకు వచ్చారా? మీ కూతురికి కూడా ప్రాబ్లం ఉంది కదా? అది నేను ఇప్పుడు చూస్తాను. ఓకేనా? కిడ్నీలు ఇప్పుడు నార్మల్ అయినాయి అంట తల్లికి. చప్పలు కొట్టి ప్రాబ్లం కనపరచండి. సైతాన్ ఏదో శోధిస్తున్నా. అదేమంటుంది సైతాన్? ఏమంటుంది? భయం అయితే నాయన. భయమా? భయం అయ్యి అన్నం తిందామన్నా అన్నం తినబుద్ధి అయితే లేదు. ఇక తిక్క అవుతుంది. ఇక అక్కడ కడుపులో గూగులు లేస్తుంది. ఒకసారి అన్నం ఆకలి అవుతుంది, ఒకసారి ఆకలి కాదు. ఓకే, అది ఒకటేనగా. సైతాన్ ఎంత ఇక్కడ తగ్గదా? అది కిడ్నీయే 7కి వెళ్ళింది, నార్మల్కి వచ్చిందంటే సైతాన్ ఎంత ఏమైనా పడుతుందా? ఏమైనా ఉంటదంటవా? ఇక ఇంకెందుకు ఉంటది? ఇక్కడికి వచ్చినాం, మన కాడికి వచ్చినాక. మరి నువ్వు అది ఎందుకు అనట్లేదు? ఇంకా నాకు నిజాలు చెప్పాలి ఎప్పుడైనా, మైక్ లో లైవ్ లో. నిజమే సార్. తగ్గిందా? తగ్గింది. తగ్గలేదనే చెప్పాలి. తగ్గకపోతే కారణం కూడా నేను చెప్తా. ఓకేనా? సైతాన్ కూడా వదిలేస్తుందా? ఉంటదా? పోతది. మన కింద ఎంత అది. అంతేనా? ఎన్ని చర్చిలు కూడా తిరుగుతావు కదా నువ్వు? పోతున్నాడు ఆయన. ప్రతి ఆదివారం పోతుందా? కనగలేనా మీది? కన్యకల్. అదే మీ ఊరు చాలా మంది వస్తారు ఇక్కడ. చాలా మంది వస్తున్నారు. అమ్మలో ఉన్న భయాన్ని కూడా పొలగించింది కాక. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. పూర్తిగా డెలివరీ వస్తుంది. చప్పలు కొట్టండి అందరూ. హల్లెలూయా 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 హల్లెలూయా. కాలు పౌరు కాక. చప్పలు కొట్టండి గట్టిగా. జాగ్రత్త. ఆమేన్. జాగ్రత్త. యేసు నామము పట్టుకో గట్టిగా. యేసు నామములో హోలీ స్పిరిట్. ఆమేన్. లేకమ్మా, ఫాస్ట్ లే తల్లి. లేవాలి, నువ్వే లేవాలి. చప్పలు కొట్టండి. అలా సైలెంట్ అయిపోయారు. ఆమేన్. చేతులు చాపు. ఇట్లా చేతులు చాపుకోమ్మా. చేతులు చాపుకో. కొట్టు. హల్లెలూయా. ఆమేన్. భయం పోయింది. వేస్తున్నావు. ఇక వెళ్ళిపో.